గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కృణాదేవి సరస్వతి వాజేపిర్వాజినేవతి మణిద్వీప వర్ణన మనం చెప్పుకోబోతున్నాం. వ్యాస భగవానుడు పురాణాలు రచిస్తున్న కాలంలో ఒక రోజు ఆయన అనుష్ఠానం అంతా చేసి ధ్యాన నిమగ్నుడై ఉండగా ఆయన సూక్ష్మ శరీరాన్ని అమ్మవారు తన లోకం దాకా తీసుకెళ్ళిందట. అమ్మవారు అక్కడ వెళ్ళగానే ఆమె దర్శనం కాగానే అలా సంతోషపడిపోయి ఆమెను గురించి స్తోత్రం చేశాడు. అమ్మని గురించి చేయగానే ఆవిడ సంతోషపడి చిరునవ్వుతో తన పాదం చూడమని ఆయనకు సైగ చేసిందట. అమ్మవారి పాదాన్ని చూడమని ఆయన అలా ఆవిడ పాదాన్ని చూశాడు. చూస్తే ఆ పాదం కింద ఒక పద్మంలో ఆవిడ పాదం పెట్టుకుని ఉంది అనమాట. ఆ పద్మానికి రేఖలు ఉన్నాయి కదా, ఆ రేఖలన్నిట్లో అక్షరాలు కనిపిస్తున్నాయట. ఆయన చాలా ధ్యానంగా జాగ్రత్తగా అవన్నీ అధ్యయనం చేశాడనమాట. ఏకసంతగ్రహి అదంతా గ్రహించాడు, మొత్తం అందులో ఉన్న విషయం అంతా. ఆ ఏకసంతగ్రహి తర్వాత ఏమో చాలా మెమరీ, ఫోటోగ్రాఫిక్ మెమరీ అయింది. సో మొత్తం అధ్యయనం చేసి అమ్మా ఇదే రాస్తాను అని ఆమెకు చెప్పి ఆవిడ సరే సంతోషపడగానే వచ్చేసాడు. మళ్ళీ దీనిలోకి పంపించేసింది అమ్మవారు. వచ్చిన తర్వాత అదంతా గుర్తు పెట్టుకుని అదే దేవి భాగవతంగా రాశాడు ఆయన. అక్కడ ఆ పద్మంలో చూసిన విషయమే ఆయన రాసిన దేవి భాగవతం. 18 పురాణాల్లో దేవి భాగవతం ఒకటి కదా. ఈ భాగవతం అలా వచ్చింది అనమాట. దేవుని గురించి అక్కడ ఆయన ఆ పద్మంలో చూసిన విషయాన్ని తీసుకొచ్చి రాశాడు. ఈ దేవి భాగవతంలోనే మనకి మణిద్వీప వర్ణం వచ్చింది అనమాట. అందుకని అది చాలా దైవికమైనది, చాలా పవిత్రమైనది. అది తెలుసుకుంటే మనకి చాలా జ్ఞానం సంపాదించుకోవచ్చు దానిలో నుంచి. పైగా అది చదివితే వింటే ఒక విధమైన శుభాలు కలుగుతాయి అందరికీ కూడా. భౌతికంగాను మానసికంగాను అన్ని విధాలా కూడా వృద్ధి జరుగుతుందని చెప్పారనమాట. ఎందుకంటే అది మామూలు లౌకికం కాదు, అలౌకికమైనది, దైవికమైనది. అందువల్ల సో మణిద్వీప వర్ణని మనం చెప్తున్నాం. అసలు మణిద్వీపం అంటే ఏమిటి, ఎలా వచ్చింది అదంతా కూడా. సో అది చెప్తున్నారు. దీనికంతా ముందు కారణం ఉంది. ఇది ఎందుకు చెప్పిందో విషయం ఉంది, ఆ తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ముందు మణిద్వీపం చెప్పుకుని దాని గురించిన విషయాలు చెప్పుకోవచ్చు, విశేషాలు. సో వ్యాస ఉవాచ బ్రహ్మలోక దూర్ధ్వభాగే సర్వలోకోస్తి శ్రుత మణిద్వీప స ఏవ అస్తి యత్ర దేవి విరాజితే. అక్కడ బ్రహ్మలోకానికి పైన, అన్ని లోకాలకి పైన మణిద్వీపం అనే ఒక ప్రదేశంలో దేవి విరాజిత, అక్కడ దేవి విరాజమానంగా ఉందన్నమాట. సర్వస్య వధుకో యస్మాత్ సర్వలోకస్తత స్మృత పురా పరాంశయైవాయం కల్పతో మనసేచ్ఛయ. ఇది ఎలా వచ్చిందంటే అమ్మవారే మానసిక ఒక ఇచ్ఛతోటి, సంకల్పంతో ఈ లోకాన్ని ఆవిడ ఈ మణిద్వీపాన్ని తయారు చేసిందట, నిర్మించిందట. అంటే మనసేచ్ఛయ, మనస్సు ఊహించి చేసింది అనమాట. ఎందుకు సర్వను నిజవాసార్థం ఆవిడ ఉండడానికి కోసంగా ప్రకృతి మూలభూతగా మొత్తం ఇన్ని భువనాలకి లోకాలకి అన్నిటికీ కూడా మూల ప్రకృతిగా ఉండేలాగా దాన్ని ఆవిడ నిర్మించుకుంది. అంటే సంకల్పంతో. కైలాస వధుకో లోకో వైకుంఠాదపి చోత్తమ. కైలాసానికి పైన, వైకుంఠానికి పైన, గోలోకాదపి సర్వస్మా సర్వలోకో అధిక స్మృత. ఈ వైకుంఠము గోలోకం అన్నిటికీ కూడా పైన ఆ లోకాన్ని అక్కడ ఏర్పరచుకుంది ఆవిడ. అది ఏంటి, క్షత్రీభూతం త్రిజగతో భవ సంతాపనాశకం. క్షత్రీభూతం ఇదన్నిటికంటే పైన ఉంది కాబట్టి అన్ని లోకాలకి భువనాలకి కూడా గొడుగులాగా ఉందట. ఇప్పుడు గొడుగు వేసుకుంటే మనకి తాపం, ఎండ తాపం అది లేకుండా, వాన లేకుండా రక్షింపబడతాం కదా. అలాగే ఈ లోకం అక్కడ ఉండడం వల్ల మిగతా అన్ని భువనాలు లోకాలన్నిటికీ కూడా సంతాపం లేకుండా రక్షించబడుతున్నాయన్నమాట. అలా నిర్మించుకుంది ఆవిడ ఆ లోకం అన్నమాట. అదేమిటి, చాలా బహుయోజన విస్తీర్ణం, చాలా పెద్దదట అది. ఇదేమిటంటే నేల మీద ఎలాగా ఒకదాని తర్వాత ఒకటి రావు. ఇవన్నీ కూడా 25 ప్రాకారాలు వస్తాయి వీటిల్లో. ఇవన్నీ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి, అంటే మనకు రోడ్లో పోతే ఒకదాని తర్వాత ఒకటి వచ్చినట్టు కాదు, ఒకదానికి పైన అన్నమాట. పైకి వెళ్తుంటాయి అన్నమాట. ఊహించి చెప్తున్నప్పుడు అలా ఊహించుకోవాలన్నమాట. అది పైన గొడుగులాగా ఈ లోకం ఉంది. ఇది మణిద్వీపం, అదొక లోకం. అట్లా ఉందన్నమాట. ఈ మణిద్వీపం చాలా అందంగా ఉంటుందన్నమాట, చాలా సుఖంగా ఉంటుందన్నమాట. మణిద్వీపస్య పరితో దత్తచేతు శుద్ధోదది. ఈ చుట్టూ, ఈ మణిద్వీపానికి చుట్టూ అమృత సముద్రం
ప్రవహిస్తుందట. సముద్రం అమృత సముద్రం మధ్యలో ఉందన్నమాట. ఇది అమృత సముద్రం ఉందంటారు, మనకు తెలియదు. మనకి ఇక్కడ అంతా ఉప్పు సముద్రం ఇవే ఉంటాయి. ఆ లోకంలో మాత్రమే అమృత సముద్రం మధ్యలో దీన్ని ఏర్పరచుకుంది ఆవిడ. అది అక్కడ చాలా అమృత జల్లుడు పెడుతూ ఉందట గాలికి, ఆ సముద్రం నుంచి హాయిగా ఎక్కడ పడితే చాలా సుఖాన్ని కలిగించేలాగా. పైగా అమృతత్వం కదా, అమృతం కాబట్టి సుఖమే కాదు జీవితం అన్ని ఇస్తుంది అనమాట. అది అటువంటి సముద్రం. అక్కడ ఆ సముద్రంలో చాలా ధ్వజాలతోటి అనేక నౌకలు తిరుగుతున్నాయట అక్కడ. తర్వాత నానా పోత కపోతమై చాలా ఆ పక్కనంతా ఒడ్డునంతా కూడా రకరకాలైన అనేక విధాల వృక్షాలన్నీ ఉన్నాయట అమృత సముద్రం దగ్గర. ఈ అమృత సముద్రం మధ్యలో ఈ యొక్క రత్న ద్వీపం ఆ లోకం ఆవిడ నిర్మించుకుంది అనమాట. అక్కడ ఆ సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని దాటి పైకి వెళ్తే తదుత్తరయో ధాతుర్ నిర్మితో గగనే కథ. అక్కడ ఇనుముతో తయారు చేసిన ఒక ప్రాకారం ఉందట ఆ పైది. తర్వాత ఆవరణ చెప్తున్నారు సముద్రం. ఆ సముద్రంలో కొంచెం పైకి వెళ్తే అక్కడ ఒక ఇనుముతో పెద్ద గోడ, ప్రాకారం అంటే ఒక ప్రహరీ గోడ లాగా ఉందన్నమాట. చాలా ఎత్తు, అది కొన్ని యోజనాలు ఎత్తుందట. పెద్దది, చాలా వైశాల్యం కలిగిన ఒక ప్రాకారం, ఇనుముతో తయారు చేసినటువంటి ప్రహరీ గోడ లాంటిది ఉందన్నమాట. దానికి 4 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఆ ద్వారాలన్నిటి దగ్గర రక్షక భటులు కాపులాగా వస్తున్నారు. వీళ్ళందరూ స్త్రీలే, అక్కడ ఎవరు పురుషులే ఉండరన్నమాట. స్త్రీలే భటుల వేషాల్లో ఉండి ఆ కాపులా కాసుకుంటున్నారు అనమాట. దాంట్లో నుంచి పైకి వెళ్తే అది ఇనపది. అది దాటి కొంచెం వెళ్తే అక్కడ చాలా రకరకాలైనటువంటి చెట్లు అవన్నీ ఉన్నాయి. నానా గణై పంచుకుంటూ దేవి భక్తులతో వాళ్ళందరూ ఈ దేవి భక్తులందరూ కూడా అక్కడ భటుల్లాగా ఉన్నారనమాట. ఆ అమ్మవారిని చూడటానికి ఎన్నో లోకాల నుంచి దేవతలు, ఋషులు అలాంటి వాళ్ళు ఆ రథాలలోను, ఏనుగుల్లోను, గుర్రాల మీదను, తర్వాత విమానాల్లోనూ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట. లోపలికి వెళ్ళడానికి, అమ్మవారిని చూడటానికి వెయిట్ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళందరికీ వీళ్ళందరూ అధిస్తున్నారు అనమాట. శబ్దాలు చేయకండి, సైలెంట్ గా ఉండండి. అక్కడ ఏనుగులకు ఘీంకారాలు, అశ్వ ఘోషలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా రకరకాలైన చెట్ల మధ్యలో ఇవన్నీ వాటన్నింటి అవన్నీ ఏవి చేయకుండా ఈ భటులందరూ కాపాడుతున్నారు అనమాట. అక్కడ అది ఒక పరివారం. శబ్దాలు చేయకండి, ఈ పశువులు ఇవి కూడా ఈ చెట్లను తినేయకుండా చూసుకోండి అంటూ వీళ్ళు వాళ్ళని అదరిస్తున్నారు. ఇది ఇనుప ప్రాకారం అన్నమాట. ఇది దాటి కొన్ని ఈ యొక్క దీంట్లో 7 యోజనాల దూరం ఉందన్నమాట. ఇది లోపల వైశాల్యం. ఈ ప్రాకారం దాటగానే 7 యోజనాల దూరం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అన్ని రకరకాల వనాలు అన్ని కూడా. ఇదేంటి నానా వృక్ష మహోద్యానవనం అంటారు దీన్ని. ఈ వనంలో రకరకాలైన పక్షులు, ఏంటి నెమళ్ళు, లేళ్లు ఇవన్నీ కూడా అక్కడ విహరిస్తున్నాయన్నమాట. ఆ 7 యోజనాల దీంట్లో చెట్లన్నీ కూడా రత్నద్రుమ విరాజిత, చెట్లన్నీ కూడా రత్నాల్లాగా మెరిసిపోతూ ఉన్నాయట. అలా ఉందన్నమాట. అదే ఇదంతా దాటి ఇంకొంచెం పైకి నెక్స్ట్ 7 యోజనాలు పోయిన తర్వాత చూస్తే మహాసార ధాతుల నిర్మిత మండలం. అదే తర్వాత కంచుతో తయారు చేసిన ప్రాకారం ఉంది. ఇప్పుడు మనం ఇనుముతో చేసిన ప్రాకారం దాటాం. తర్వాత కంచుతో తయారు చేసిన గోడ వచ్చిందన్నమాట. ఈ వినగడానికి కంచుదానికి మధ్యలో ఇవన్నీ చెప్పారు. ఈ వాహనాలన్నీ నిలబడటం, అక్కడ వనాలు, రకరకాలైన అన్ని ఈ ప్రకృతికి అన్ని లోకాలకి మూలమైనటువంటివన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ లోకంలో ఈ ప్రతి భువనంలోనూ ప్రతి లోకంలోనూ ఏమేమి కావాలో వీటన్నిటికీ అది మూల పదార్థాలన్నీ ఈ లోకం నుంచే వస్తాయన్నమాట. అందుకని ఇక్కడ అనేక రకాలుగా ఉన్నాయన్నమాట. చాలా చెట్లు, పక్షులు అన్ని కూడా ఎక్కడ ఏ రకాలు ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. అవన్నీ అక్కడ అన్ని ఫలాలు పుష్పాలతో చెట్లన్నీ కూడా కలకలలాడిపోతూ ఉన్నాయంట. అక్కడున్న చెట్లను వర్ణిస్తున్నారు. ఈ చెట్ల పేరు చెప్తే కూడా వింటే కూడా మంచిదట. నవపల్లవ సంయుక్త నవ సౌరభ సంకుల, మంచి సువాసన తెలుస్తున్నాయి, మంచి పుష్పాలు ఫలాలతో ఉన్నాయి ఆ చెట్లు. పనస, వకుల, లోధ్ర, కర్ణిక, రాష్ట్ర, శింశుప చెట్ల పేర్లు అనమాట. ఇది వింటేనే మంచిదన్నారు. దేవదారు, కాంచనార, ఆమ్ర, సుమేరస
లికుల హింగుల చేల లవంగ కట్టల స్థల పాటల ముచుకుందాస్త ఫలిన్యో జగనే ఫల తాళ స్తమాల సాలాస్త కంకోల నాగభద్రక పున్నాగ పీలవ సాల్వక కర్పూర సాక్షి అశ్వకర్ణ హస్తికర్ణ తాళపర్ణాస్త దాడిమ గణిక బంధుజీవాశ్చ జంబీరాశ్చ కురండక చాంకేయ బంధుజీవాశ్చ తదా వై కనకద్రుమ. ఇవన్నీ ఈ పేర్లు ఎందుకు చెప్పారంటే ఇవి అన్ని భువనాల్లో ఏ లోకంలో ఏది కావాలన్నా ఇక్కడే ఉన్నాయన్నమాట. అందుకని చెప్తున్నారు, వినమన్నారు. ఖర్జూర యోగిక స్థాల పర్ణశ్చైవ తదేక్షత క్షీర వృక్షాశ్చ ఖదిర చింత బల్లాక స్థల రుచక కుటిజ వృక్ష బిల్వ వృక్షాలు బాగా ఉందట. తులసి వనాలు ఉన్నాయట. ఇవన్నీ కూడా ఆ ప్రాకారంలో ఉన్నాయి. ఎక్కడ? కంచు ప్రాకారం లోపల అన్నమాట. ఈ ముందు దాని పార్కింగ్ లాంటి ప్రదేశం చూసాం వినపదైన తర్వాత. ఈ కంచు గోడ తర్వాత ఇవన్నమాట. ఇలా ఇన్ని రకాలైన చెట్లు. ఇన్ని రకాలు ఎందుకు చెప్పారంటే ఏ భూనంలో ఏది కావాలన్నా మూల ఉన్న అన్నిటికీ, అందుకే ఇవన్నీ చెప్పారు, వినమన్నారు. అందుకే తులసి వనాలు, బిల్వ వనాలు, ఇవి చెప్పిన పేర్లన్నీ ఆ యొక్క వృక్షాల పేర్లన్నీ కూడా తెలుగులో కావాలంటే చెప్తాను. ఏంటి? పనస, మామిడి, అరటి, ద్రాక్ష, ఖర్జూర, నిమ్మ, కొబ్బరి, నారింజ, తాళ, తమాల, తక్కువ, హింతాళ, సాల, కదంబ, పున్నాగ, చంపక, అశోక, చందన, హరిచందన, మందార, కోరగారాది, మల్లిక, మాధవి, ఇవన్నీ పుష్పలతలు. ముందు చెట్లు, పళ్ళ చెట్లు చెప్పారు. తర్వాత మల్లిక, మాధవి, మాలతి, ఆది గల పూల తోటలు, తులసి వనాలు, బిల్వ వనాలు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ కంచు ప్రాకారం దాటగాని అక్కడ అవన్నీ కూడా మెరిసిపోతూ ఉంటాయన్నమాట. దానివల్ల పువ్వులు కానీ ఆ పండ్లు కానీ బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటాయన్నమాట. కాంచనాభాని, అక్కడ పత్రాన్ని కాంచనాభాని, కాంచనం అంటే బంగారు లాగా మెరిసిపోతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ అక్కడ అవి కాంస్యశాల. ఇదంతా దీనిలో రకరకాల ఈ తోటలో చిన్న చిన్న బల్లలు నిర్మించారనమాట. అక్కడ కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి, అలా అరుగుల్లాగా. ఇది చాలా అందంగా ఇవాళ చూడటానికి బాగుంది. మొత్తం ఏ భూమంలో ఏది కావాలన్నా అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. ఇది మొత్తం మూలం అన్నిటికీ మూలమైన ప్రదేశం జీవితాలకి అన్నిటికీ కూడా. సో ఈ కంచు ప్రదేశం దాటిన తర్వాత ఈ 7 యోజనాలు పైకి పోయిన తర్వాత తదోస్తు శాలయోర్ మధ్య అది ఉత్తర తామ్రశాల. తర్వాత రాగితో చేసిన గోడ వచ్చిందనమాట. ఇప్పుడు రాగితో చేసిన ప్రాకారం. దీనికి కూడా ప్రతి చోట కూడా 4-5 ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాల దగ్గరంతా ఆ స్త్రీలు రక్షక భటుల్లాగా ఉండి జనాన్ని కంట్రోల్ చేస్తుంటారు అనమాట. దర్శనం చేసుకోవడానికి దేవతలు ఏ లోకాల నుంచి దేవతలు వాళ్ళు వస్తారనమాట. వచ్చిన వాళ్ళని వాళ్ళు అనుమతి వచ్చేదాకా అక్కడ ఉండాలి కదా, ఉండి పంపించడానికి వీళ్ళందరూ వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు అనమాట. అదే తామ్రం అంటే రాగితో చేసినది అనమాట. ఇది కూడా దీన్ని కల్పవాటికలు మొదలవుతాయి ఇక్కడి నుంచి. ఇటు ముందు చూసింది మనం నానా వృక్ష మహోద్యానం అంటారు. ఇప్పుడు ముందు చూసిన వనాన్నంతా. ఇప్పుడు ఈ తామ్ర గోడ దాటగానే వచ్చేదాన్ని కల్పవాటికలు ఇక్కడి నుంచి. కల్పవాటికలు అంటే కల్ప వృక్షాల్లో 5 రకాలు ఉన్నాయి, 5 జాతులు. ఒకటి కల్పక తరువులు అనేటువంటి ఒక జాతి. దాని తర్వాత సంతాన వాటిక అనే ఒక జాతి. తర్వాత హరిచందన వాటిక అనే ఒక జాతి. దాని తర్వాత మందార వాటిక అనేది ఒక జాతి. తర్వాత పారిజాత వాటిక అనేది. ఈ 5 రకాలు కల్ప వృక్షాల్లో ఉన్నాయట. ఈ 5 ఇప్పటి నుంచి వరుసగా వస్తాయి. ఇప్పుడు ఈ తామ్రశాల దాటగానే ఇది కల్పవాటిక మొదలవుతుంది. ఇక్కడంతా కల్పవాటిక. పుష్పాన్ని కాంచనాపాన్ని. ఇక్కడ కూడా అంతే. పత్రాన్ని, పువ్వులు, పళ్ళు అన్ని కూడా బంగారు రంగులో వెలిగిపోతూ మంచి సువాసన వెదలుతూ చూడటానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటాయన్నమాట. తర్వాత 10 యోజన గంధోహి, వాటి యొక్క సుగంధాలు 10 యోజనాల వరకు వ్యాపిస్తున్నాయట మొత్తం. ఆ యొక్క ఆ వనంలో తద్వనం రక్షితం రాజ వసంతర్తు నాశనం. ఆయన వసంత ఋతు యొక్క రాజు అంటే వసంతుడు అక్కడ నివసిస్తున్నాడు. ఎలా? పుష్ప సింహాసనాసీన, పుష్పఛత్ర విరాజిత, పుష్పాలతో తయారు చేసిన సింహాసనం, పుష్పాలతో చేసిన గొడుగు, అలంకారాలన్నీ ఆభరణాలన్నీ పుష్పాలతో చేసినవి. అలాంటి అన్ని ధరించి పుష్పపు గొడుగు, పుష్పాలతో తయారు చేసిన ఒక గొడుగు లాంటి ఆచ్ఛాదన కింద వసంత ఋతు అధిపతి అయిన వసంతుడు
అక్కడ ఉన్నాడు ఈ వనంలో. ఏంటిది? కల్పవాటిక. అక్కడ దానికి మధుశ్రీ మాధవశ్రీ అని 2 భార్యలు. అంటే ఋతువు విషయాలు చెప్తున్నారు. ఈ ఆవరణలో 6 ఋతువులు వస్తాయన్నమాట వరుసగా. ఈ ఒక్కొక్క ఋతువు యొక్క అధిపతి ఋతురాజు, అంటే వసంత ఋతువుకి వసంతుడు, అట్లా గ్రీష్మ రాజు, అట్లా అధిపతి అయిన రాజుకి 2 భార్యలు. అంటే ఒక ఋతువులో 2 మాసాలు ఉంటాయి మనకి. వసంత ఋతువు అంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు కదా. సో ఆ వసంత రాజుకి 2 భార్యలు అంటే 2 మాసాలు ఆయన ఋతువు అన్నమాట. ఇవి మనం వసంత ఋతువు గ్రీష్మ ఋతువు అని తెలుగులో చెప్పుకుంటాం. కానీ సంస్కృతంలో వేదం చెప్పిన పేర్లు మధుమాసం మాధవ మాసం అని. అందుకని ఇక్కడ మధుశ్రీ మాధవశ్రీ అనే భార్యలు ఆయనకున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు అక్కడ ఆయనతోటి వీళ్ళిద్దరు ఉంటారు. ఋతురాజు వసంతుడు అక్కడ ఉంటాడు ఈ 2 భార్యలతో ఈ కల్పవాటికలో ఆశీనుడై ఉంటాడు అనమాట. ఆయన పక్కన అట్లాంటి వాళ్ళే కన్యలు పూల బంతులతోటి రకరకాలైన గేమ్స్ తోటి వీళ్ళని ఆనందపరుస్తుంటారు. వాళ్ళందరూ కలిసి ఆనందంగా ఆడుకుంటూ నిరంతరం అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఒక్కొక్క ఆవరణలో ఉండే ఈ దేవతలందరూ కూడా నిరంతరం అమ్మవారి ధ్యానంలో ఉంటూ ఇవన్నీ వాళ్ళ యొక్క డ్యూటీలు నిర్వర్తిస్తూ ఉంటారనమాట. ఈయన వసంతుడు ఉంటాడు ఇక్కడ. మధుశ్రీ మాధవశ్రీ అనే 2 భార్యలతోటి ఇది కల్పవాటికలో ఉంటాడు. ఆయన అందరూ కూడా చక్కగా సంగీతాలు పాడుకుంటూ పూల బంతులతో ఆడుకుంటూ ఉంటారు. అక్కడ మత్త కోగిలన్నీ కూడా కూస్తుంటాయి అన్నమాట. వసంత ఋతువు ఎలా ఉంటుంది? కోగిళ్ళు కూస్తుంటాయి, నెమళ్ళు ఆడుతూ ఉంటాయి, ఆనందం వెళ్ళి విరుస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి ఆ యొక్క వనం కల్పవాటిక అనే చోట ఈ వసంత ఋతువు రాజు వసంతుడు ఉంటాడు ఆయన భార్యలతో. ఆ వసంత ఋతువు యొక్క ఇది ఎందుకంటే ఏ లోకంలో ఎన్ని కింద ఉన్న లోకాలన్నిటికీ కూడా ఈ కాల ప్రమాణం జరుగుతుంది కదా, కాల పరివర్తన. ఎక్కడ వసంత ఋతువు రావాలన్నా ఇక్కడి నుంచే అది సప్లై చేయబడుతుంది అనమాట. ఆ వసంత ఋతువు అనే శక్తి, వసంత ఋతువు లక్షణాలు ఇక్కడి నుంచే వస్తాయి ఏ లోకానికి కూడా. ఇది మూలం అన్నిటికీ, ప్రతి కూడా. అందుకని ఇక్కడ ఆ విధంగా వర్ణిస్తున్నారు అనమాట. అదైన తర్వాత ఇది 7 యోజనాలు. ఆ 7 యోజనాలు దాటి కొంచెం పైకి వెళ్తే దాని తర్వాత తామ్రశాల, రాగితో ఇప్పుడు ముందు కంచు దాటాం, కంచుకి తామ్రకి మధ్య ఉన్నది వసంత ఋతువు. ఇప్పుడు తామ్రశాల వచ్చింది. దాన్ని లోపలికి వెళితే అక్కడ అది కూడా స్మృత సస్య 7 యోజన సంఖ్య, అది కూడా 7 యోజనాలు లోపల విస్తీర్ణం ఉంటుంది అనమాట. దీనికి సంతాన వాటిక అనే వనం ఉంది దీంట్లో. అంటే 5 రకాలైన కల్ప వృక్షాల్లో మొదటి కల్పవాటిక, రెండోది సంతాన వాటిక అనేది. ఇక్కడ ఈ వృక్షాలు ఉంటాయి, ఇవి కూడా కల్ప వృక్షాలే. అవి కూడా అంతే మహా చక్కటి సువాసనతోటి హిరణ్యభావి కుసుమాను, అక్కడ మంచి బంగారు రంగులో పువ్వులు పళ్ళు మంచి సువాసనలు వెదజల్లుతూ ఆకర్షణీయంగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత అమృత ద్రవ సంయుక్త ఫలాన్ని, అమృతం లాంటి రసం ఉండే ఫలాలను ఇస్తూ ఉన్నాయన్నమాట. అది ఇక్కడ గ్రీష్మ ఋతు నాయకుడు ఉంటాడు అక్కడ. ఆయనకి శుక్రశ్రీ శుచిశ్రీ అనే 2 భార్యలు. అంటే జ్యేష్ఠ మధుశ్రీ మాధవశ్రీ దగ్గర చెప్పుకుంటున్నాం కదా. అదే రాగి ప్రాకారానికి దాటాం. సంగీతాలతోటి ఆటలతోటి సంతోషంగా గడుపుతున్నారు అనమాట. వసంత లక్ష్మి సమేత కామికాన ప్రవర్ధనం. వసంత లక్ష్మి శోభిల్లుతోంది అక్కడ. చక్కగా అందరూ ఆనందంగా ఈ వసంత రాజు అదే వసంతుడు అంటే వసంత ఋతు నాయకుడు మధుశ్రీ మాధవశ్రీ అనే భార్యలతోటి వాళ్ళ యొక్క చెలికెత్తులతోటి అందరితోటి ఆనందంగా ఉన్నారు. అది వసంత ఋతువు యొక్క అధిపతి. అదే చెప్పాను కదా, ఏ లోకంలో వసంత ఋతువును కూడా ఇక్కడి వాళ్ళే దాన్ని ప్రవర్తింపజేస్తారన్నమాట. అదైన తర్వాత 7 యోజనాలు పైకి వెళ్తే తామ్రశాల దుత్తరత్ర సీసశాల ప్రకీర్తిత. సీసం అంటే లెడ్ అనుకుంటా. ఆ సీసంతో చేసిన ప్రాకారం వచ్చిందట. అది సంఖ్య సంతానం. ఈ సీసంతో తయారు చేసిన ఈ గోడలోకి వెళ్ళగా పైకి వెళ్తే సంతాన వాటిక. ఇక్కడ సంతాన వాటిక అనేటువంటి కల్ప వృక్షాలతో ఈ వనం ఉంది. చాలా 10 యోజన గంధస్థు ప్రసూనాంత సుమంత. అక్కడ యొక్క పూలు 10 యోజనాల దూరం వాటి యొక్క సుగంధం ప్రసరిస్తోందన్నమాట. హిరణ్యభాని కుసుమాన్యం ఉత్ఫుల్లాన్ని నిరంతరం. అంటే హిరణ్యభాని మంచి బంగారు రంగులో మంచి పువ్వులు మంచి సువాసనలు. హిరణ్యభాని కుసుమాన్ని ఉత్ఫుల్లాన్ని అమృత ద్రవ సంయుక్త ఫలాన్ని మొదలైన ఇక్కడ కూడా అంటే మంచి అమృత సమానమైన రసంతో కూడిన పళ్ళు. గ్రీష్మ ఋతు నాయకుడు ఉన్నాడు ఇక్కడ. గ్రీష్మ ఋతు నాయకస్య
వాటికాయ నృపోత్తమ. ఇక్కడ గ్రీష్మ ఋతువు యొక్క నాయకుడు అక్కడ ఉన్నాడు. ఆయనకి శుక్రశ్రీ శుచిశ్రీ అనే 2 భార్యలు. వీళ్ళిద్దరు తోటి అక్కడ అదేంటి బంగారు రంగు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆయన. ఆయన కుసుమాలతో చేసిన దాంట్లో వసంత ఋతు నాయకుడు కూర్చుంటే ఈయన బంగారుతో తయారు చేసినటువంటి సింహాసనం నానా మంచి సిబ్బంది అంతా మంచి సిద్ధులు ఋషులు లాంటి వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. మంచి విలాసిని బృందయిస్తూ అన్న చంద్ర పంచలి పుష్పమాల భూషిస్తూ తాళ వృంత కరామ వాళ్ళందరూ కూడా పుష్పమాలలు ధరించి చక్కగా తాళ వృంతాలతో విసురుకుంటూ తీసుకుంటూ కదా వేడి ఉంటుంది అనుకుంటా. అందుకని పుష్పమాలలు వేసుకుంటూ